Okay, good morning students. We'll continue the class today. మనకి ఇంకా 3 ప్రాబ్లమ్స్ మిగిలిపోయినాయి. 5th, 6th అండ్ 7th. 6th, 7th చాలా ఈజీగా ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్. సో ముందు అవి చెప్పేసి మనము 5th ప్రాబ్లంకి వెళ్దాము. సో ముందుగా 6th ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ గివెన్ హియర్, ఒక డిటర్మినెంట్ ఇచ్చినాడు. a మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ, బి మైనస్ సి, సి మైనస్ ఏ మైనస్ బి, సి మైనస్ ఏ మైనస్ బి, బి మైనస్ సి ఏమని చూపించమంటుండే అక్కడ. we have to show that this determinant value is equal to 0. సో ఎప్పుడు మనకు డిటర్మినెంట్ వాల్యూ 0 అవుతుంది, మనము ఒక 2-3 ప్రాపర్టీస్ రాసుకున్నాం. ఒక మ్యాట్రిక్స్లో ఒక డిటర్మినెంట్లో ఒక కంప్లీట్ రో కానీ ఒక కంప్లీట్ కాలం కానీ 0 ఉంటే దాని డెట్ వాల్యూ మనం 0 అని రాసుకున్నాం. లేదా ఒక కంప్లీట్ రో కానీ 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ సేమ్ ఉంటే దాని డిటర్మినెంట్ వాల్యూ 0 అని రాసుకున్నాం. లేదా 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ సేమ్ రేషియోలో ఉన్నా కూడా దాని డెట్ వాల్యూ 0 అని రాసుకున్నాం. సో ఇప్పుడు డెట్ వాల్యూ 0 అని చూపించమంటుందంటే మనము ఈ ప్రాపర్టీస్లో ఏదో ఒక దానిలో కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఒక రో కానీ ఒక కాలం కానీ 0 అయితే దాని డెట్ వాల్యూ 0 అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఏ మైనస్ బి ఉంది, ఇక్కడ బికి ప్లస్ ఉంది, సికి మైనస్ ఉంది, ఇక్కడ సికి ప్లస్ ఉంది, ఏకి మైనస్ ఉంది. సో ఈ R1, R2, R3 యాడ్ చేస్తే నాకు 0 అయిపోతుంది. ఇక్కడ కూడా 0 అయిపోతుంది, ఇక్కడ కూడా 0. సో ఫస్ట్ రో మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తున్నా, లెట్ us టేక్ దిస్ LHS. R1 ఈజ్ చేంజింగ్ యాజ్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇక్కడ R2, R3 మారదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. ఇప్పుడు R1లో ఉన్న ఎలిమెంట్ని, R2లో ఉన్న ఎలిమెంట్ని, R3లో ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేసి ఎక్కడ రాయమంటున్నాడు, R1లో రాయమంటున్నాడు. సో R1లో ఇక్కడ నాకు A మైనస్ బి ఉంది, R2లో B మైనస్ సి ఉంది, R3లో C మైనస్, ఈ 3 యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 0 మిగులుతుంది నాకు. ఈ టర్మ్స్ కూడా ఇక బీకి ప్లస్ ఉంది, బీకి మైనస్ ఉంది, సికి మైనస్ ఉంది, సికి ప్లస్ ఉంది, ఏకి మైనస్ ఉంది, ఏకి ప్లస్ ఉంది. సో ఇట్ విల్ బికమ్ 0. ఇక్కడ కూడా 0 అవుతుంది. ఏమైపోయింది, ఇక్కడ ఒక రో ఈజ్ కంప్లీట్లీ 0. ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ ద డెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అవసరమైతే సిన్స్ రాయండి. ఇఫ్ ఎనీ రో ఆర్ ఎనీ కాలమ్ of a determinant is 0, then the det value is 0. సో 0 వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ RHS. ఓన్లీ ఒకటే స్టెప్ ఇది, డెట్ వాల్యూ 0 చూపించమంటున్నాడు కాబట్టి. సో వాట్ వీ హ్యావ్ డన్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో R1 has become all the elements 0. therefore the determinant value is 0. ఓకే, 7th వన్ కూడా చూడండి. 7th వన్ కూడా అదే విధంగా. 7th ఏమి ఇచ్చినా LHS తీసుకుందాం. మళ్ళీ టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి అందరూ. ఫస్ట్ కాలం అన్ని 1s ఉన్నాయి, సెకండ్ కాలం ABC ఉంది, థర్డ్ కాలం A² మైనస్ BC, B² మైనస్ CA, C² మైనస్ AB ఉంది. సో దీని వాల్యూ కూడా ఏమని చూపించమంటున్న వాడు మనల్ని, వీ హ్యావ్ టు షో దట్ దిస్ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ ఆల్సో 0. మళ్ళీ సేమ్ 0. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ R2లోంచి R1 తీసేస్తే ఇక్కడ 0 అవుతుంది, కానీ ఇది 0 కాదు, ఇది కూడా 0 అయ్యే అవకాశం లేదు. అంటే ఫస్ట్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ పనిచేయదు. ఇంకో ప్రాపర్టీ ఏముంది, ఐదర్ టు మేక్ 2 రోస్ ఆర్ 2 కాలమ్స్ ఐడెంటికల్. 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ సేమ్ చేస్తే మనకు డెట్ వాల్యూ 0 అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని గురించి నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ R2 ఈజ్ చేంజింగ్ యాజ్ R2 మైనస్ R1. R1 మారదు కాబట్టి 1 A² మైనస్ BC విల్ బి యాజ్ ఇట్ ఈస్. R2లోంచి R1 తీసేసి ఎక్కడ రాయమంటే R2లో రాయమంటున్నాడు. సో R2లోంచి R1 తీసేస్తే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ B మైనస్ A ఉంటుంది, ఇక్కడ B² మైనస్ CA మైనస్ A² ప్లస్ BC అవుతుంది. ఓకే, అదేవిధంగా R3 ఈజ్ చేంజింగ్ యాజ్ R3 మైనస్ R1 రాసుకోండి.
సో ఇక్కడ 1 మైనస్ 1 మళ్ళీ ఇక్కడ 0, ఇక్కడ సి మైనస్ ఏ, ఇక్కడ సి స్క్వేర్ మైనస్ ఏబి, R1 తీసేయాలి కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ రో విల్ బి యాజ్ ఇట్ ఈజ్ 1a ఏ స్క్వేర్ మైనస్ బీసీ 0, బి మైనస్ ఏ కూడా యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఈ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ దీన్ని ఆర్డర్ ఎట్లా రాసుకోవచ్చు, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏం రాస్తాను నేనంటే బీ మైనస్ ఏ ఇంటూ బీ ప్లస్ ఏ రాస్తా. తర్వాత ఇక్కడ ఇంకేం మిగిలిపోయింది, మైనస్ సిఏ ప్లస్ బీసీ మిగిలిపోయింది. సో ఒక ప్లస్ సి కామన్ తీస్తా, అప్పుడు ఏం మిగులుతుందన్న మళ్ళీ మనకు బీ మైనస్ ఏ మిగులుతుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా 0, ఇది సి మైనస్ ఏ, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ నేను రాయొచ్చు సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ రాయొచ్చు. మిగిలిపోయిన టర్మ్స్ మైనస్ ఏబి ప్లస్ బీసీ, సో ఒక ప్లస్ బి కామన్ తీస్తే సి మైనస్ ఏ మిగులుతుంది. ఇప్పుడు చూడండి, ఈ దీంట్లోంచి ఒక బి మైనస్ ఏ కామన్ తీయొచ్చు. ఇక్కడ బి మైనస్ ఏ కామన్ తీస్తే ఇక్కడ 0 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ ఒక బి మైనస్ ఏ బయటికి పోతే ఇక్కడ బి ప్లస్ ఏ మిగులుతుంది, ఇక్కడ సి మిగులుతుంది. సో ఒక బి మైనస్ ఏ బయటికి తీస్తున్నా. ఫస్ట్ రో విల్ బి యాజ్ ఇట్ ఈజ్ 1a ఏ స్క్వేర్ మైనస్ బీసీ. సెకండ్ రో నుంచి బి మైనస్ ఏ పోతే ఇక్కడ 0 విల్ బి యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ ఒక బి ప్లస్ ఏ ఒక సి మిగులుతుంది. దీని ఆర్డర్లో రాస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి. థర్డ్ కాలంలో నుంచి థర్డ్ రో నుంచి కూడా సి మైనస్ ఏ కామన్ తీయొచ్చు. అక్కడ కూడా మీరు చూడండి 0, 1, ఏ ప్లస్ బి ప్లస్ సి మిగులుతుంది. మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు, ఇక్కడ రో 2 అండ్ రో 3 రెండు కూడా సేమ్ ఉన్నాయి. హియర్ రో 2 ఈజ్ ఈక్వల్ టు రో 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 RHS. Reason right, when 2 rows or 2 columns of a determinant are identical, then the det value is equal to 0. రెండు రోస్ కానీ రెండు కాలమ్స్ కానీ ఐడెంటికల్ సేమ్ ఉంటే ద డిటర్మినెంట్ వాల్యూ ఏమైపోతుంది, అక్కడ 0 అయిపోతుంది. ఓకే, నా మూవింగ్ ఇన్ టు ద ఫిఫ్త్ ప్రాబ్లం, విచ్ ఇస్ కొంచెం పెద్ద ప్రాబ్లం ఇది. సో అందుకే లాస్ట్ చెప్తా అని చెప్పినాను. రెండు ప్రాబ్లమ్స్ చాలా ఈజీ ఉన్నాయి, 5th and 6th and 7th. ఇక్కడ 0 చేయమన్నప్పుడు ఫస్ట్ మనం చూడాల్సిందే మొత్తం 0 అయ్యే అవకాశం ఉంటే ఫస్ట్ అదే చేయండి. ఒకళ్ళు ఇక్కడ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చేసినాను. ఇక్కడ ఏం చేసినా కూడా ఏ రో కానీ ఏ కాలం కానీ 0 అయ్యే అవకాశం లేదు కాబట్టి నేను ఈ ప్రాపర్టీ కోసం వెళ్ళిన. ఏది 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఐడెంటికల్ అయ్యే విధంగా చేసినాం. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి నాన్న. LHSలో -2a ఏ ప్లస్ బి సి ప్లస్ ఏ, తర్వాత సి ప్లస్ ఏ -2b బి ప్లస్ సి, -2a ఏ ప్లస్ బి సి ప్లస్ ఏ, సారీ ఇది ఏ ప్లస్ బి -2b బి ప్లస్ సి, ఇది సి ప్లస్ ఏ సి ప్లస్ బి -2c. ఏం చూపించమంటుండు, వీ హ్యావ్ టు షో దట్ దిస్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ అని చూపించమంటుంది. ఓకే, సో దాని కొరకు మనం ఇక్కడ ఏం చేద్దామంటే లెట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన డిటర్మినెంట్ అనుకుందాం. ఇచ్చిన డిటర్మినెంట్ మొత్తాన్ని ఏమనుకుందాం మనం, ఇక్కడ డెల్టా అనుకుందాం. ఇక్కడ పుట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ ఏమవుతుంది నాన్న, బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, -a రాసుకోవచ్చు. అంటే ఇచ్చిన డిటర్మినెంట్లో ఏ ప్లస్ బి ఉన్న దగ్గర 0 రాయండి.
బి ఉన్న దగ్గర మైనస్ ఏ రాయండి. సో ఎందుకో చెప్తాను అది. సో ఏమైపోతుంది అప్పుడు డిటర్మినెంట్ -2a విల్ బి యాజ్ ఇట్ ఈస్. ఏ ప్లస్ బి ద ప్లేస్లో 0 రాయమంటే కాబట్టి 0 రాస్తున్నా. సి ప్లస్ ఏ విల్ బి యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి 0. బి ఉన్న దగ్గర -a రాయమంటుండు. సో ఇక్కడ -2 ఉంది. బి ఉన్న దగ్గర -a రాస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే ఏమైతే అన్నది 2a అవుతుంది. తర్వాత ఇక్కడ కూడా బి ఉంది కాబట్టి ఇక్కడ -a ప్లస్ సి, ఇక్కడ సి ప్లస్ ఏ, ఇక్కడ సి మైనస్ ఏ, ఇక్కడ -2c. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 రాసి బి ఏ ప్లస్ బి ఉన్న దగ్గర 0 అండ్ బి ఉన్న దగ్గర -a రాస్తే మనకు ఈ డిటర్మినెంట్ వచ్చింది. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ R1 ఈజ్ చేంజింగ్ యాజ్ R1 ప్లస్ R3. R1 ఈజ్ చేంజింగ్ యాజ్ R1 ప్లస్ R3 అంటే R1లో ఉన్న ఎలిమెంట్ని R3లో ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేసి R1లో రాయమంటున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే -2a ప్లస్ సి ప్లస్ ఏ ఏమవుతుందన్నా సి మైనస్ ఏ ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే కూడా సి మైనస్ ఏ, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే సి ప్లస్ ఏ -2c అంటే -c మైనస్ ప్లస్ ఏ ఉంటుంది. సిమిలర్లీ R3 ఈజ్ చేంజింగ్ యాజ్ R3 ప్లస్ R2. సో R2 ఏం మార్చట్లేదు, ఇక్కడ 0 2a -a ప్లస్ సి అదే విధంగా ఉంటుంది. సో R3ని R2ని యాడ్ చేసి R3లో రాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే సి ప్లస్ ఏ, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే అగైన్ యుల్ గెట్ సి ప్లస్ ఏ, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే -c మైనస్ ఏ ఉంటుంది. ఓకే, నౌ టేక్ సి మైనస్ ఏ కామన్ ఫ్రమ్ ద ఫస్ట్ రో. ఫస్ట్ రోలోంచి సి మైనస్ ఏ కామన్ తీస్తే ఇక్కడ ఒక 1 మిగులుతుంది, ఇక్కడ ఒక 1 మిగులుతుంది, ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం, సి మైనస్ ఏ బయటికి పోతే ఇక్కడ -1 ఉంటుంది. సెకండ్ రో విల్ బి యాజ్ ఇట్ ఈస్ 0 2a -a ప్లస్ సి. థర్డ్ రోలోంచి ఒక సి ప్లస్ ఏ కామన్ తీయండి, అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది. మళ్ళీ మీరు గమనించినట్టయితే ఫస్ట్ రో థర్డ్ రో ఏమైపోయింది, ఈక్వల్గా ఉంది. హియర్ రో 1 ఈజ్ ఈక్వల్ టు రో 3. ఏమైపోతుంది అప్పుడు డెట్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. మనము ఈక్వేషన్స్లో చూస్తాము. ఒక ఈక్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ ఎక్స్లలో ఉంటే ఆ ఎక్స్ ప్లేస్లో ఏదైనా రాసినప్పుడు ఆ ఈక్వేషన్ కనుక 0 వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే ఆ ఈక్వేషన్ 0 అయింది అంటే అప్పుడు ఏమనొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ ఈక్వేషన్. లేదా x ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x² - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఉంది. దీనికి రూట్స్ కనుక్కుంటాం. అప్పుడు ఏమవుతుంది, x² ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు √4 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు +r-2 అంటే x ఉన్న కాడ +2 పెట్టినా 2² 4 4 - 4 0 అవుతుంది, -2 పెట్టినా -2² 4 4 - 4 0 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ +2 అండ్ -2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ కూడా a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే నేను ఇక్కడ 0 పెట్టినో మనకు డిటర్మినెంట్ వాల్యూ ఏమొచ్చిందంటే 0 వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, a ప్లస్ బి ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ద డెల్టా. a ప్లస్ బి ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ డెల్టా. ఓకే, ఇప్పుడు ఇంకా వేరే ఉన్నాయి, ఇక్కడ b ప్లస్ సి ఉన్నాయి, సి ప్లస్ ఏ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు b ప్లస్ సి ప్లేస్లో 0 రాసి b ఈజ్ ఈక్వల్ టు -c రాసి చేసినా యూ విల్ గెట్ ద డిటర్మినెంట్ వాల్యూ యాజ్ 0. సి ప్లస్ ఏ అంటే దీనికి ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఇంకా సిమిలర్లీ b ప్లస్ సి అండ్ సి ప్లస్ ఏ ఆర్ ఆల్సో
ఫ్యాక్టర్స్ ఆఫ్ డెల్టా. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు మనకు ఫ్యాక్టర్స్ ఎట్లా తెలుస్తుంది ఎన్ని ఉన్నాయి అనేది. ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దీనికి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకవేళ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ అయితే 3 ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి డిటర్మినెంట్ కాబట్టి దీనికి 3 ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. ఇంకేమన్నా కాన్స్టెంట్ ఏమన్నా మిగిలిపోయి మేబీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే డెల్టా ఈజ్ ఏ థర్డ్ డిగ్రీ ఎక్స్ప్రెషన్, థర్డ్ డిగ్రీ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ కామా బి కామా సి. అప్పుడు ఈక్వేషన్ రాయమంటే ఏం రాస్తాం నాన్న, ఇప్పుడు రూట్స్ ఇచ్చిండు, రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ రాయమంటే ఏం రాస్తాం, x+2 ఇంటూ x-2 = 0 అని రాస్తాం. తెలుసు కదా మనకు రూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ రాయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుందంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు సమ్ k ఇంటూ a ప్లస్ b ఇంటూ b ప్లస్ c ఇంటూ c ప్లస్ a. k అనేది ఒక స్కేలర్, అది 1 కావచ్చు 2 కావచ్చు, ఎంత వస్తుందో అది కనుక్కోవడం కోసమే మనం ఈ ఈక్వేషన్ రాస్తాం. సో ఇప్పుడు డెల్టా అంటే లెఫ్ట్ సైడ్ ఇచ్చిన క్వశ్చన్, రైట్ సైడ్ అందు మనకు కావాల్సింది ఇక్కడ 4 అనేది తీసుకొస్తే సరిపోతుంది. సో నేనేం చేస్తున్నా అంటే పుట్ a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు 1. a ఉన్న దగ్గర b ఉన్న దగ్గర c ఉన్న దగ్గర 1 రాస్తున్నాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో a ఉన్న దగ్గర 1 రాయండి, b ఉన్న దగ్గర 1 రాయండి, c ఉన్న దగ్గర 1 రాయండి. ఇది -2 అవుతుంది, ఇది 1 + 1 2 అవుతుంది, ఇది 1 + 1 2 అవుతుంది. అట్లా ఫస్ట్ది ఏమవుతుందన్నా -2 2 2, -2 2 2. సెకండ్ ఏమవుతుంది ఇక్కడ 2 -2 2 2 -2 2. థర్డ్ది 2 2 -2 అవుతుంది. దీని డెట్ ఓకేనా. సో డెల్టా ఇక్కడ ఏమన్నా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇది రాసుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్లో డెల్టా ఉంది కాబట్టి ఇది రాసినాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ k ఇంటూ a ప్లస్ b అంటే 2, b ప్లస్ c అంటే 2, c ప్లస్ a అంటే 2. డెట్ ఎక్స్పాండ్ చేయండి. -2 ఇంటూ 4 - 4 0, -2 ఇంటూ -4 అంటే -8, +2 ఇంటూ 4 + 4 అంటే 8 ఈజ్ ఈక్వల్ టు ఇది 2 2 = 4, 4 2 = 8, 8k. ఇది ఎలాగో 0. ఇది 16 + 16 ఈజ్ ఈక్వల్ టు 8k. 16 + 16 అంటే 32 ఈజ్ ఈక్వల్ టు 8k. సో k ఈజ్ ఈక్వల్ టు 32/8, 8 1 = 8 4. సో k ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. పుట్ k ఈజ్ ఈక్వల్ టు 4 in 1. అప్పుడు ఏమవుతుంది డెల్టా ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ a ప్లస్ b ఇంటూ b ప్లస్ c ఇంటూ c ప్లస్ a, k ఇంటూ a ప్లస్ b ఇంటూ b ప్లస్ c ఇంటూ c ప్లస్ a. సో డెల్టా ప్లస్లో డెల్టా రాయండి, డెట్ రాయండి. k అంటే ఆల్రెడీ నాకు 4 వచ్చింది. సో ఇట్ విల్ బి a ప్లస్ b ఇంటూ b ప్లస్ c ఇంటూ c ప్లస్ a. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. పెద్దగా ఉంటుంది కానీ వెరీ ఈజీ ప్రాబ్లం. చూడండి ఏం చేయలేదు, ఇచ్చిన ప్రాబ్లంలో a ప్లస్ b ఉన్న దగ్గర 0 అండ్ b ఉన్న దగ్గర -a రాస్తే దాన్ని సింప్లిఫై చేస్తే నాకు డెట్ వాల్యూ 0 వచ్చింది. ఎప్పుడైతే డెల్టా వాల్యూ 0 వచ్చిందంటే a ప్లస్ b ఈజ్ ద ఫ్యాక్టర్ అని రాసిన. సిమిలర్లీ b ప్లస్ c, c ప్లస్ a కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే. సో 3 ఫ్యాక్టర్స్ అనేది ఇది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్. సో ఈ ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ కావాలంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇది రాసుకున్నా. ఇప్పుడు నాకు కావాల్సింది k ప్లేస్లో 4 రావద్దు సార్. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకు తీసుకున్నాం సార్ అంటే మీరు 2 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. a వాల్యూ 2 తీసుకోండి, b వాల్యూ 2 తీసుకోండి, c వాల్యూ 2 తీసుకోండి. మీకు యూ విల్ గెట్ అగైన్ k వాల్యూ యాజ్ 4. ఏది తీసుకున్నా పర్వాలేదు, బట్ ఇట్ షుడ్ బి సేమ్. ఓకేనా. సో బై దిస్ we completed this exercise. The next exercise is very easy and very simple. చాలా ఈజీ ఉంటుంది. ఓకే. నౌ పుట్ ద హెడింగ్. ఈ హెడింగ్ పెట్టుకోండమ్మా. ఇక్కడ చూడండి డెఫినేషన్. సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్.
సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఈ డెఫినేషన్ రాసుకోండి. నెక్స్ట్ డెఫినేషన్ ఇదే మీరు రాయాల్సింది ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ ప్రాబ్లమ్స్. A square matrix is said to be singular if the determinant is 0. Otherwise, it is said to be non-singular. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని యొక్క డెట్ వాల్యూ కనుక 0 వస్తే ఆ మ్యాట్రిక్స్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఒకవేళ డెట్ వాల్యూ 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా కూడా దట్ ఈస్ కాల్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాడు 3 2 6 4. డెట్ చేస్తే ఏమవుతుందన్నా 3 4 = 12 minus 6 2 = 12. 12 minus 12 is 0. సో దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి, అది ఈ ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి. ఇక్కడ 3 4 = 12 మైనస్ ఇది -12 అంటే +12. 12 + 12 ఈజ్ 24. సో దిస్ ఈజ్ నాన్ సింగులర్. 24 వస్తే అని కాదు, 0 కాకుండా ఇట్ షుడ్ బి సమ్ ఎనీ అదర్ నెంబర్, ఐదర్ నెగటివ్ ఆర్ పాజిటివ్. 0 వచ్చినప్పుడు మాత్రమే సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అదర్ దెన్ 0 ఇట్ ఈస్ కాల్డ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇక్కడ ఏమన్నాడు, ఈ డెఫినేషన్ రాసుకోండి. ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఫార్మ్డ్ బై రీప్లేసింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ విత్ ద కరస్పాండింగ్ కోఫాక్టర్స్ ఈజ్ కాల్డ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ అండ్ ఈస్ డినోటెడ్ బై అడ్జ్ ఏ, ఏడీజే. అడ్జాయింట్ ఆఫ్ ఏని మనం ఏమంటామంటే అడ్జ్ ఏ అంటాం. అది డెఫినేషన్ రాసుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా చేయాలనేది. సో ఇక్కడ అడ్జాయింట్ కనుక్కోమన్నాడు ఒక ప్రాబ్లం. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ 2లో ఈ డెఫినేషన్ రాసిన తర్వాత ఆఫ్టర్ రైటింగ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఫైండ్ ద అడ్జాయింట్, ఇన్వర్స్ పక్కన పెట్టండి, జస్ట్ ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది రాసుకోండి అంతే. ఎగ్జాంపుల్ అడ్జాయింట్ ఎట్లా చేయాలో చెప్తాను నేను. ఇక్కడ ఫస్ట్ అడ్జాయింట్ కావాలి అంటే, అడ్జాయింట్ మనకు ప్రాబ్లం రావాలంటే దాని డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. డెట్ 0 వచ్చిందంటే దానికి అడ్జాయింట్ను ఇక్కడ ఇన్వర్స్ ఉంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఓకే, సో ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ డెట్ కనుక్కున్నాము. డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా, లేదా ఇది అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఒకటి అడ్జాయింట్ ఉన్న ప్రాబ్లం చెప్తాం. ఒక్క నిమిషం, ఓన్లీ అడ్జాయింట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. సరే, మనమే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకే, అడ్జాయింట్ రాసిన తర్వాత లెట్ us టేక్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఏదో ఒకటి తీసుకోండి మీకు నచ్చింది. సో 1 2 1 3 2 1 4 1 1 4 1 2. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలా, అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనము కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. కోఫాక్టర్ ఆఫ్ ఏ. కోఫాక్టర్ అంటే మనం ఇంత స్టార్టింగ్లో చేసినాం, మైనర్ కోఫాక్టర్ అని, గుర్తుందో లేదో. మైనర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 యొక్క మైనర్ కావాలి అంటే ఈ 1 ఉండే రోను 1 ఉండే కాలం తీసేసి దీని డెట్ ఫైండ్ అవుట్ చేసినాం. 2 యొక్క మైనర్ కావాలంటే 2 ఉండే రోను 2 ఉండే కాలం తీసేసి దాని డెట్ ఫైండ్ అవుట్ చేసినాం. కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ అన్నప్పుడు ఏం చేసినాం, సేమ్ మైనర్ అనుకున్నాం. ఇప్పుడు సపోజ్ 1 కావాలనుకున్నప్పుడు ఈ 1 ఉండే రోను 1 ఉండే కాలం తీసేసి దీని డెట్ ఫైండ్ అవుట్ చేసినాం. దాని ముందు -1 పవర్ పెట్టుకొని దీనికైతే 1 + 1, దీనికైతే 1 + 2, దీనికైతే 1 + 3 అని పెట్టుకున్నాం, i + j. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కోఫాక్టర్ కావాలి అంటే అన్నిటికీ కనుక్కోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా ఒకసారి సింపుల్గా చూడండి. ఇట్లా ఒక 3 డిటర్మినెంట్లు
కొంచెం దూరంగా, కింద మళ్ళొక 3 డిటర్మినెంట్లు కొంచెం దూరంగా, మళ్ళొక 3 డిటర్మినెంట్లు కొంచెం దూరంగా. సో మనకు తెలుసు ఫస్ట్ పొజిషన్ విల్ బి ప్లస్, సెకండ్ పొజిషన్ విల్ బి మైనస్, థర్డ్ పొజిషన్ విల్ బి ప్లస్. మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్, ఈ ప్లస్ అనేది జాగ్రత్త, డిటర్మినెంట్ పక్కకు ఉండాలి. కొంతమంది చాలామంది ఇట్లా పెడతారు, ఇది ప్లస్ ఇది అన్నట్టుగా రాస్తారు. అట్లా కాకుండా దీనికే ఉంటుంది. ఇది మైనస్ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. ఇది ఎందుకు చేస్తున్నా అంటే సింపుల్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ కనుక్కున్నప్పుడు -1 పవర్ i ప్లస్ j అదంతా రాయడం అవసరం లేదు. ఇక మనకు ఎట్లాగో తెలుసు ఫస్ట్ పొజిషన్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అని. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఏం రాస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి దాని అది ఉండే రో కాలం తీసేస్తాం. ఏం మిగిలింది అక్కడ 2 1 1 2 అంతే. ఇంకా సెకండ్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి అది ఉండే రో కాలం తీసేస్తాం. 3 1 4 2. థర్డ్ ప్లేస్లోకి వెళ్ళి అది తీసేస్తే 3 2 4 1. ఏ బాక్స్ దగ్గరికి వెళ్తామో ఆ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ఎలిమెంట్ ఉండే రోను కాలం తీసేసేయాలి. ఇప్పుడు ఇది పొజిషన్ ఎవరిది? ఇది 3 పొజిషన్ ఇది. సో 3 ఉండే రో 3 ఉండే కాలం తీసేస్తే 2 1 1 2. ఈ మిడిల్ పొజిషన్ ఎవరిది? 2ది. 2 రో 2 కాలం తీసేస్తే 1 1 4 2. ఈ చివరి బాక్స్ ఎవరిది? 1ది. 1 ఉండే రో 1 ఉండే కాలం తీసేస్తే 1 2 4 1. ఓకే. నెక్స్ట్ ఈ పొజిషన్ ఎవరిది? 4ది. 4 ఉండే రో 4 ఉండే కాలం తీసేస్తే 2 1 2 1. నెక్స్ట్ ఈ పొజిషన్ 1ది. ఇది తీసేస్తే 1 1 3 1. ఈ పొజిషను 1 2 3 2. ఇక -1 పవర్ i ప్లస్ j అది ఇది ఏం రాయాల్సిన అవసరం ఏమీ లేదు. సో దాని కొరకే మనము ఈ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ పెట్టేసుకున్నాం అన్నట్టుగా సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తామని చూడండి, కోఫాక్టర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏమైతే డెట్ చేస్తే 4 - 1 3, బయట ప్లస్ ఉంది కాబట్టి 3. ఇదేమవుతుంది? 6 - 4 2, బయట మైనస్ ఉంది కాబట్టి -2. ఇది 3 - 8 అంటే -5, బయట ప్లస్ ఉంది కాబట్టి -5. వచ్చిన నంబర్ని బయట దాంతో మల్టిప్లై చేయండి. ఇది 4 - 1 అంటే 3, బయట మైనస్ ఉంది కాబట్టి -3. ఇది 2 - 4 -2, బయట ప్లస్ ఉంది, ప్లస్ ఇటు మైనస్ అవుతుంది కాబట్టి మళ్ళీ -2. ఇది 1 - 8, 1 - 8 విల్ బి -7, ఆల్రెడీ బయట మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 7. ఇది 2 - 2 0. ఇది 1 - 3 అంటే -2, బయట మైనస్ ఉంది కాబట్టి +2. ఇది 2 - 6 అంటే -4, బయట ప్లస్ ఉంది కాబట్టి -4. సో ఈ విధంగా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనుకోము. ఒకటే ఎలిమెంట్ కనుక్కోమన్నప్పుడు ఏమో మనం ఆ ఫార్ములా వాడతాం, ఏది -1 పవర్ i ప్లస్ j ఫార్ములా వాడతాం. ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కోఫాక్టర్ కనుక్కోవాలి కాబట్టి ఆ ఫార్ములా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఈ 9 చిన్న డేట్స్ రాసుకొని ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్గా రాసుకుంటూ పోయి చేసేస్తే మనకు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? అడ్జాయింట్ కావాలి. అడ్జాయింట్ని ఏమంటాం మనం? అడ్జ్ అని కూడా అంటాం. అడ్జాయింట్ కావాలంటే ఏమంటుండంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ను ట్రాన్స్పోజ్ చేయమంటుంది. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చిన దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 - 2 -5 -3 - 2 7 0 2 -4. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఫైనల్గా అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా మనకు, ఫస్ట్ రో మొత్తాన్ని ఫస్ట్ కాలంగా, సెకండ్ రో మొత్తాన్ని సెకండ్ కాలంగా, థర్డ్ రో మొత్తాన్ని థర్డ్ కాలంగా రాస్తాం. ఇది అడ్జాయింట్ అనుకునే చాలా సింపుల్గా ఉంటుంది. 3/3 చూడండి. ఇక్కడ ఫస్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనుకోవాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనుకున్నప్పుడు 9 డెట్స్ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చింది.
వచ్చిన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ టు ద టుమారో విల్ కంటిన్యూ ద క్లాస్. రేపు ఒక్క రోజులనే ఈ దాదాపుగా ఈ ఎక్సర్సైజ్ మొత్తం అయిపోతుంది. సో ఇక్కడ దాకా ఇది నేర్చుకోండి. ఓకేనా? రైట్, ఓకే.